మా పిల్లలు మటన్ పులుసులోకి పలావ్ అడిగారనమాట. పలావ్ దానికోసమే నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ బియ్యము బాగా నానతాయి. నేనైతే 1/2 అవర్ ముందే నానబెట్టాను. దీనికి కావాల్సినవి ఆనియన్స్ 1.5 గడ్డ, టమాటా 1, చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, కాజు ఇవన్నీ తీసుకున్నాను. మళ్ళీ అల్లము వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను మిక్సీకి కొట్టి పెట్టుకుంటాను అనమాట. అది ఒక 2 స్పూన్స్, కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెము తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనము పెనం పెట్టుకొని, పెనం అంటే నాన్ స్టిక్ది, నా దగ్గర గిన్నె ఉంటుంది అనమాట, బిర్యానీలకు వాడతాను. దాన్ని తీసుకొని నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి బాగా కాగనివ్వాలి. కొంచెం కాగిన తర్వాత చూడండి 1.5 స్పూన్ వేసుకున్నాను అనమాట ఆయిల్. ఎందుకంటే ఇవన్నీ వేగాలి కదా, అందుకనేసి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు చెక్క, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకేసాను. ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా రెడ్డిష్గా వేయించుకోవాలి. కాజు అవన్నీ వేసుకోవాలి. మనం అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడే చూపిస్తున్నవన్నీ 1 by 1 వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇది బాగా రెడ్డిష్గా వస్తాయన్నమాట ఈ కాజు. అది చూసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్కి కొంచెం సాల్ట్ వేసామనుకో అది త్వరగా వేగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి నేను ఎప్పుడైనా ఆనియన్స్ వేసుకొని దానికి సాల్ట్ కంపల్సరీ వేసుకుంటాను అనమాట. ఒక 1/2 స్పూను. చూడండి ఎంత రెడ్డిష్గా ఎంత మంచి కలర్ వచ్చిందో. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి నేను తర్వాత వేసుకున్నాను. ఆనియన్స్ అంతా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం టమోటా వేసుకున్నాను. ఈ టమోటా కూడా మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు చూసుకోవాలి ఎంత సరిపోయిందా లేదా అనేసి. నేను ఇప్పుడు బాగా చూసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇది కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం మెత్తగా వేగిన తర్వాత చూసుకోవాలి కొంచెం అంత సరిపోయిందా లేదనేసి. మళ్ళీ నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్, నేను అప్పుడప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటాను అనమాట. నాకు అందాజు తెలుస్తుంది. మీకు తెలియకపోతే ఒకేసారి కూడా వేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత. నేను 1.5 స్పూన్ బియ్యం తీసుకున్నాను కదా, దానికి తగినన్ని నీళ్ళు. 1.5 స్పూన్ బియ్యం అంటే 1 గ్లాసుకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇది బాగా బాయిల్ చేయాలి. ఇది బాయిల్ చేసిన తర్వాత ఆల్రెడీ రైస్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసేయాలి. ఇది వేసిన తర్వాత కొంచెం అట్లా కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట. ఇది మూత పెట్టిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో నేను చేసిన పలావు. ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి తీసిన తర్వాత చూద్దాం నా పలావ్ ఎలా వచ్చిందో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, బాగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. నేను చేసిన పలావ్ ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు కానీ ఇప్పుడు పీజీలు తీసుకొని కష్టపడే పిల్లలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను చేసిన పలావ్ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో మటన్ పులుసు చేద్దాం ఇప్పుడు. దీన్ని బాగా నేను ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నీట్గా. దీంట్లో కొంచెం కడిగి పెట్టుకున్న తర్వాత కూడా వాటర్ ఊరుతుంది అనమాట, లైట్గా కొంచెం వాటర్ ఊరుతుంది. దీనికి మళ్ళీ కడిగి పెట్టేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ నేను పసుపు, ఉప్పు, ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడకబెడతాను. దీనికి ఉప్పు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. దీనికి ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను, ఒక 1/2 గడ్డ వేసుకుంటాను అంతే ఆనియన్స్. ఇవి వేసుకొని మళ్ళీ లవంగాలు 4 వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది మటన్ కదా కొంచెం బాగా ఉడకాలి, అందుకనేసి నీళ్ళు సరిపోవనేసి నేను ఒక 1/2 స్పూన్ మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్ వరకు ఉడకబెడదాం. ఇప్పుడు ఇది ఉడికే లోపల మనకు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగము ఇవన్నీ కలిపి. ఇప్పుడు చూడండి నేను కొబ్బరి అయితే 1/2 కప్పు తీసుకున్నాను.
మిక్సీకి వేసుకోవడానికి. మామూలుగా చికెన్కి అయితే నేనేం కొబ్బరి వేసుకోను అనమాట, మటన్కే వేసుకుంటాను. చెక్క, లవంగము, ఆనియన్స్ కూడా నేను మిక్సీకి వేసుకుంటాను. ఇవి కూడా కలిపి ఇప్పుడు ధనియాల పొడి ఒక మిరప్పొడి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను మిక్సీకి కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఒక 15 డేస్ వరకు ఉండేట్టుగా స్టోరేజ్ చేసుకుంటాను. దాన్ని వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాను కాబట్టి. ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మసాలా అంతా ఇట్లా చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఉంది, అది తీసుకున్నాను. ఇప్పుడు ఆ 2 స్పూన్స్ అల్లము, నేను మిక్సీ కట్టుకున్న మసాలా, ఇవన్నీ కలిపి ఆనియన్స్, టమోటా, ఇవి అన్నీ కలిపి ఇప్పుడు బాండిలి పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. చెక్క, లవంగాలు, నూనె ఒక 2 స్పూన్లు వేసుకొని ఇప్పుడు చెక్క కాగిందా లేదా చూసుకున్న తర్వాత చెక్క, లవంగాలు వేసుకోవాలి. అవి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ వచ్చేదానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వస్తాయో. ఇప్పుడు ఆనియన్స్ రెడ్డిష్గా వస్తాయి అన్నమాట. ఇవి రెడ్డిష్గా అయిన తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత రెడ్డిష్గా అవుతాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ముందే టమాటా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్టు నాకు అనిపించేది, కొంచెం పచ్చి వాసన వస్తుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటాస్ 2 తీసుకున్నాను అనమాట. 2 టమాటాలు తీసుకొని బాగా వేగనిచ్చాను. అది వేగిన తర్వాత బాగా మెత్తగా అవుతుంది కదా, అది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనం మిక్సీకి కట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా ఇలా కలర్ పెడితే బాగా వేగుతుంది. దీన్ని కొంతసేపు ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనిచ్చినామనుకోండి, మనం వేసుకున్న మసాలా అంతా పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చినట్టు అనిపించినప్పుడు ఏగుంటుంది అనమాట. అప్పుడు బాగా నేను ఇది మసాలా పొడి కొట్టి పెట్టుకుంటాను అనమాట. చెక్క, లవంగాలు అవన్నీ, అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కొంతసేపు వేగాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో. అది అలా వచ్చినప్పుడు మనకి బాగా మసాలా వేగిందని అర్థమవుతుంది. ఒకసారి మటన్ చూసుకుందాం ఇప్పుడు ఉడికిందో లేదో. ఒక 4 విజిల్స్ వచ్చాయన్నమాట. చూశాను, కొంచెం బాగా మెత్తగా ఉడికింది అనిపించింది. చూడండి మీరు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటరే నేను మళ్ళీ ఆ మసాలాలకు కూడా వేసుకుంటాను అనమాట. ఈ వాటర్ నేను పారిపోయాను, ఎందుకంటే ఆల్రెడీ కడిగి బాగా పెట్టుకున్నాం కదా, మళ్ళీ బాగుంటుంది అనమాట. దాంట్లో వాటరే వేసుకుంటే మనము. చాలామంది ఆ వాటర్ పడేస్తారు, నేను పడేయను. ఆ మసాలాలకి ఈ వాటర్ కానీ వేసేస్తాను. మటన్ వేసుకొని మళ్ళీ ఆ వాటర్ కూడా దాంట్లోకి వేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉడకనిస్తే చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది బాగా ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత కొంచెం మిరియాల పొడి ఒక 2 స్పూన్స్, లేకపోతే మీకు కారం ఎక్కువ అనిపిస్తే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉండనిచ్చి నేను కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర కొంచెం తీసుకొని అలా చల్లుకుంటాను అనమాట. చల్లుకున్న తర్వాత బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి మటన్. ఈ మటన్ పులుసుకి ఈ పలావ్కి కాంబినేషన్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.